టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. అయితే ఈ మ్యాచ్లో గెలవాలంటే చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ను మలుపు తిప్పాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. తొలి బంతిని వైడ్ ఫుల్ టాస్క్ సంధించాడు. లాంగ్ అందించగా భారీ షాట్ ఆడాడు మిల్లర్. అది సక్సెస్ కాలేదు. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత టీమిండియా గెలవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాను ముద్దాడాడు రోహిత్ శర్మ. టీవీ కామెంటేటర్తో మాట్లాడుతున్న సమయంలో రోహిత్ శర్మ సడన్గా అక్కడికి వచ్చి పాండ్యాని ముద్దు పెట్టుకున్నాడు. ఈ రకంగా థ్యాంక్స్ చెప్పినట్టయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్లో వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి మరీ హార్దిక్ పాండ్యా చేతికి జట్టు పగ్గాలను అప్పగించడం దీనికి కారణం. రోహిత్, హార్దిక్ అభిమానులు పరస్పరం సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ సైతం చేసుకున్నారు. ఇప్పుడు దేశం కోసం వారు కలిసి ఆడే జట్టును గెలిపించారు.